సమర్పయామి. మన పరమహంస పరివిరాజులైనటువంటి బాలయ్య రామ మహారాజు గారి కనకముల చేత రుద్రాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతున్నది. అదేవిధంగా ఉమామహేశ్వర స్వామివారు విలసిల్లినటువంటి కిమిడ గ్రామంలో గోదావరి తీరాన ఈ సమయాన్ని ఏమని చెప్తారు? ఇది ప్రదోషకాలం కూడా ఎక్కువ మాటగా చెప్తారు. ఈ సమయంలో జరుగుతున్న కార్యక్రమము జరిపించుకుంటున్న వారు చూస్తున్న వారందరికీ కూడా పరమేశ్వరుడు ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి పరమేశ్వరుడి యొక్క లీలలను తెలుసుకోవడం మాత్రం కష్టం, కానీ పరమేశ్వరుడిని పూజ చేయడం మాత్రం సులభం. ఆయన అన్నాడు అంటే నువ్వు చేస్తున్నటువంటి పనిని చెయ్యు, దేవుడికి మొక్కుతున్నటువంటి మొక్కులు మొక్కు, నైవేద్యాలు పెట్టుకో, ఎన్నన్నా చెయ్యు, ఫలితాన్ని మాత్రం ఆశించకు. ఎందుకు అంటే ఫలితం పరమేశ్వర అర్పణం. అంటే ఖచ్చితంగా నువ్వు మొక్కిన దానికి ఆ పరమేశ్వరుడు ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే మరుసటి రోజైనా నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా ఇస్తాడు. మనం ఇందాక మీ అందరితో చెప్పించాము, మమ వార్త సమస్త దురిత క్షయద్వార అని చెప్పాము. అంటే అర్థం ఏంటి అంటే, అయ్యా నేను నా సమాజం కొరకు, నా దేశం కొరకు, నా గ్రామం కొరకు చేస్తున్నాను కార్యక్రమాన్ని. మరి ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాను? పరమేశ్వర ఉద్దేశ్య. పరమేశ్వర నిన్ను ఉద్దేశించి మాత్రమే నేను చేస్తున్నానయ్యా, నా కోసం కాదు. పరమేశ్వర ప్రీత్యర్థం. మరి దీని వలన ఎవరికి ప్రీతి కలుగుతుంది అంటే పరమేశ్వరుడికి ప్రీతి కలగాలి. ఇంకా బ్రహ్మదేవుడు ఎంత రాజరాసినా, విష్ణుమూర్తి ఎంత పరిపాలన చేసినా, పరమేశ్వరుడి యొక్క నయమునకు కలగకపోతే, పరమేశ్వరుడు ప్రసన్నం కాకపోతే ఆ ఫలితం అనేది పరమేశ్వరార్పణం. చేస్తున్న ఏదైనా పరమేశ్వరుడికి అంకితం ఎవరైతే చేస్తారో, ఎవరైతే పరమేశ్వర నీ కొరకే అంటారో, ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా ఆయన సాధిస్తారు. మరి మంది ఉన్నారే మొదలే చెప్పండి. శివ శంకర శంకర శివ శంకర శివ హర శంకర శివ హర శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ గంగా జటాజూట గౌరీపదే కాశీపదే వరణాధిపదే గంగా జటాజూట గౌరీపదే హర హర శంభో గిరిజాబంధో శివ శంకర భూతపదే శివ శంకర భూతపదే శివ శంకర భూతపదే వస్త్రయుగ్మం సమర్పయామి. ఉపవీతాక్షరాన్ సమర్పయామి. ఓం మానసతోమేన
हरिमानाशिमानो गोष्मानो अश्वेदुईशः वीरान्मानो रुद्रभावितो महि अभिष्मन्तो नमसाभिधीमवि अग्निरिभस्मा जलमिभस्मा स्थलमिभस्मा व्योमिभस्मा ओम नमो रुद्रेभ्यो ये पृथिव्या ये अंतरिक्षे दिवेशावन्नमन्नादो वर्षशस्तेभ्यो दश प्राचीर दश दक्षिणा दश प्रतीचि दश शोणीचि दश शोर्वास्तेभ्यो नमस्ते प्रलयन्तु देयन्तु विश्वो यश्चरो द्वेषितमो जम्भे ददामि प्रियकर्यजामहे सुगन्धिपुष्टिवर्धनौ उर्वारुकविवर्धनान् मृत्योर्मुक्षीयमापुरातु हस्मं समर्पयामि गन्धं गन्धद्वारां दुरादर्शां दिव्यपुष्टां करीहिणे ईश्वरीं सर्वभूतानां तामिहो भगवती श्रीयमानेश्वर स्वामी नमः गन्धं समर्पयामि श्रीगन्धां धारयामि सत्योजात वामदेव अघोर तत्पुरुषान ఈశాన శివుడికి ఎన్ని ముఖాలు ఉంటాయండి అంటే 5 ముఖాలు ఉంటాయి. మన కేదారేశ్వర ఆశ్రమంలో క్షేత్రంలో పంచముఖ లింగం ఉన్నది. 5 ముఖాలు కలిగినటువంటిది. ఏమిటి అంటే మొదటి ముఖము సత్యోజాతము, రెండవది వామదేవ, మూడవది అఘోరం. మనకు కొంతమంది అఘోరాలు కనబడుతుంటారు. అఘోరుడు కూడా పరమేశ్వరుడు. తత్పురుషః ఈశాన. ఈ 5 ముఖములు కలిగినటువంటి రూపము శివుడికి పంచముఖాలుగా చెప్తారు. उपधारणान् कृत्वा यो मां पुष्पं वेद भगवान् प्रजावान् पशुवान् भवति ॐ त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं पापसंवारं एकबिल्वं शिवार्पणं त्रिशाखैर्बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् ॐ तुलसीबिल्वनिकुण्डीचम्बीरामलकं दधा पञ्चबिल्वनिविख्यातौ एकबिल्वं शिवार्पणम् ॐ शिवाय नमः यो मां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुवान् भवति चन्द्रभावां पुष्पमो पुष्पवान् प्रजावान् पशुवान् भवति य एवं वेद आयतनवान् भवति అందరూ కూడా మీ యొక్క హృదయ ధ్వని పరితపించాలి. అంటే లోపల లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటున్నది మన గుండె, కానీ ఇప్పుడు ఆ ధ్వని ఏది మనకు ప్రతిబింబించాలి మన హృదయంలో అంటే ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రమే అనిపించాలి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ,
ఓం నమః శివాయ వెంకటాయ నమః ఓం నమః శివాయ వత్సలాయ నమః ఓం నమః శివాయ 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 కైలాసవాసినే నమః ఓం నమః శివాయ కవిచినే నమః ఓం నమః శివాయ వినోదాయ నమః ఓం నమః శివాయ శివాంతకాయ నమః ఓం నమః శివాయ శంకాయ నమః ఓం నమః శివాయ వారుణాయ నమః ఓం నమః శివాయ మోదృత విగ్రహాయ నమః ఓం నమః శివాయ రామప్రియాయ నమః ఓం నమః శివాయ త్రైమూర్తయే నమః ఓం నమః శివాయ ఈశ్వర్యే నమః ఓం నమః శివాయ సర్వజ్ఞాయ నమః ఓం నమః శివాయ పరమాత్మనే నమః ఓం నమః శివాయ సూర్యదేవతాయ నమః ఓం నమః శివాయ శే నమః ఓం నమః శివాయ మాయాయ నమః ఓం నమః శివాయ సోమాయ నమః ఓం నమః శివాయ పంచభక్త్రాయ నమః ఓం నమః శివాయ సదాశివాయ నమః ఓం నమః శివాయ విశ్వేశ్వరాయ నమః ఓం నమః శివాయ వీరభద్రాయ నమః ఓం నమః శివాయ గణనాథాయ నమః ఓం నమః శివాయ ప్రజాపతే నమః ఓం నమః శివాయ చేతనే నమః ఓం నమః శివాయ దీక్షాయ నమః ఓం నమః శివాయ దీక్షాయ నమః ఓం నమః శివాయ దీక్షాయ నమః ఓం నమః శివాయ అనకాయ నమః ఓం నమః శివాయ భుజంగభూషణాయ నమః ఓం నమః శివాయ హర్కాయ నమః ఓం నమః శివాయ జన్మినే నమః ఓం నమః శివాయ గిరిప్రియాయ నమః ఓం నమః శివాయ భూమికాసనే నమః ఓం నమః శివాయ రారాతయ నమః ఓం నమః శివాయ భగవతే నమః ఓం నమః శివాయ ఆదాదిపాయ నమః ఓం నమః శివాయ మృత్యుంజయాయ నమః ఓం నమః శివాయ సూక్ష్మతనవే నమః ఓం నమః శివాయ జగద్వాపినే నమః ఓం నమః శివాయ గురువే నమః ఓం నమః శివాయ కేశాయ నమః ఓం నమః శివాయ శ్రీజనకాయ ఓం నమః శివాయ ఆరు విక్రమాయ నమః ఓం నమః శివాయ రుద్రాయ నమః ఓం నమః శివాయ భూతపతే నమః ఓం నమః శివాయ దానవే నమః ఓం నమః శివాయ బుధాయ నమః ఓం నమః శివాయ దిగంబరాయ నమః ఓం నమః శివాయ అష్టమూర్తే నమః ఓం నమః శివాయ ఆత్మనే నమః ఓం నమః శివాయ సాత్వికాయ నమః ఓం నమః శివాయ శుద్ధ విగ్రహాయ నమః ఓం నమః శివాయ శాశ్వతాయ నమః ఓం నమః శివాయ పరశువే నమః ఓం నమః శివాయ యాయ నమః ఓం నమః శివాయ పాశ విమోచకాయ ఓం నమః శివాయ యాయ నమః ఓం నమః శివాయ పశుపతే నమః ఓం నమః శివాయ దేవాయ నమః ఓం నమః శివాయ దేవాయ నమః ఓం నమః శివాయ యాయ నమః ఓం నమః శివాయ హరే నమః ఓం నమః శివాయ ముషదంతపితే నమః ఓం నమః శివాయ అభ్యగ్రాయ నమః ఓం నమః శివాయ యాయ నమః ఓం నమః శివాయ ప్రతి నమః ఓం నమః శివాయ వ్యక్తాయ నమః ఓం నమః శివాయ సహస్రాక్షాయ నమః ఓం నమః శివాయ సహస్రపదే నమః ఓం నమః శివాయ అపవర్గ ప్రదాయ నమః ఓం నమః శివాయ అంతాయ నమః ఓం నమః శివాయ తారకాయ నమః ఓం నమః శివాయ ఓం పరమేశ్వరాయ నమః ఓం నమః శివాయ హర నమః పార్వతీపతయే అష్టోత్తరాత్మకమర్పయామి అదే భోజనం చేసి వెళ్ళండి అని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం కాదండి, మీకు ఇక్కడ హారతి కాలేదు. ఇదంతా అయిన తర్వాతనే ప్రయాణం కండి. ఇక బొమ్మతారు కదా, పర్మిషన్ ఇచ్చింది కదా, దారి పెడితే కష్టం. బ్రహ్మణి అమృతోహారిణి నివేదయామి తాపోచనామర్పయామి ధన్యాజనం
మంగళ మహానిరాజన దీపం కరుణ చూపరారా మాధురికి చేరరారా కర్పూర హారతి చేకునరా ఈశా పరమేశ కరుణ చూపరారా మాధురికి చేరరారా కర్పూర హారతి చేకునరా ఈశా పరమేశ శంభో మహేశ హార సాంబయి హంబర హరిహార శంభో మహేశ హార సాంబయి హంబర హరిహార అంబా వల్లభ కావున అంబరకేశ సుకుమార అంజలి చేసిరా హారతి కైవునరా అంజలి చేసిరా హారతి కైవునరా అన్నిగా పుట్టిరా ఆత్మలో ముందుగా కరుణ చూపరారా కరి చేరరారా కర్పూర హారతి చేకునరా ఈశా పరమేశ గంగా భాగీరథలో గంతులు వేయుచున్నదిరా గంగా భాగీరథలో గంతులు వేయుచున్నదిరా గౌరీ మాగుడిలో హారతి రామేరా ఆశ్రిత మందార ఆదుగో సాగార ఆశ్రిత మందార ఆదుగో సాగార హారతి జ్యోతి పూలతో నీకు ఎన్నో హారలు చేసిరా అన్నీ ఇష్టమని అర్పణ చేసిరా వేరా ఆంజనా సంహార మంగళాని గోరా లింగరూపేరా పొంగినారా కరుణ చూపరారా హరి చేరరారా కర్పూర హారతి చేకునరా ఈశా పరమేశ శ్రీశైలంబున ఈధరలో శ్రీశైలేశ్వరుడైనావు ద్రాక్షారములో నీవు ఈశ్వరుడై వెలదేవు మూకరాజాదారా సాగరాధావేరా లోకజన సహకారా నీ కుమారుడరారా కరుణ చూపరారా హరికి చేరరారా కర్పూర హారతి చేకునరా ఈశా పరమేశ పాయి పాయి పరమేశ పాపనాశ పరమేశ జగదీశ శ్రీశ వాస గిరివాస గునుహారతి సర్వేషాం సౌరాష్ట్రల వెలిగే ఓ సోమనాథేశ శ్రీశైలములో నిలిచే మా మల్లికార్జునుడా
ఉజ్జయినిలో మహాకాలుడా ఓంకారేశ్వరుడా పర్లీలోన వెలిసే వైద్యనాథుడా డాకినిలో కొలిచే భీమశంకర అగ్నిలో కొలిచే భీమశంకర ఈశా పరమేశ జగదీశ శ్రీశ వాస గిరివాస గుణహారతి సర్వేశ రామలింగేశ దారుకావనములో ఓ నాగలింగేశ సేతువులో వెలసిన మా రామలింగేశ దారుకావనములో ఓ నాగలింగేశ కాశీలోన విశ్వనాథుడ త్రయంబకేశ్వరుడా హిమములోన వెలిగే కేదార్ కృష్ణేశములోన శివశంకరుడా కృష్ణేశములోన శివశంకరుడా ఈశా పరమేశ జగదీశ శ్రీశ వాస గిరివాస గుణహారతి సర్వేశ పూరగణం గణ కేదారేశ్వర భగవానికి కేదారేశ్వర భగవానికి గోదావరి మయ్యాకి మహారాజాయ నమః. ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం భారతదేశం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమన్వయ ఈశ్య సార్వభౌమ సార్వాయుధ ఆధారాపరాధాను పృథివ్యై సముద్రపర్యంతాయ ఏకరాళితి ప్రదప్యేష శ్లోకోధీతో అరుణపరివేశారో మరుస్య వసుంధరే ఆశ్రితస్య కామప్రియే శ్రీదేవాత్మహాతమైః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే సత్యకుమార ధీమహి ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందీశ్వర ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే చక్షుశ్రవణాయ ధీమహి సర్వ ప్రచోదయాత్ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాది బ్రహ్మణో బ్రహ్మ శివో అస్తు సదాశివో యో వేదానౌ తన ప్రోక్తో వేదాంతే ప్రతిష్ఠితః తస్య ప్రకృతిర్నస్య యపరస్య మహేశ్వరః వేదోక్తి సువర్ణమంత్ర పుష్పాక్షరాణి సమర్పయామి. తీసుకొని ప్రదక్షిణ చేయాలి. కూర్చున్న వాళ్ళందరూ కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని మనసులో ప్రదక్షిణ చేయాలి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర. మీ చేతులు వెంటనే పైకెత్తాలి. మళ్ళీ చెప్తా, భోలా శంకర భగవానికి మహేశ్వర భగవానికి స్నానంజలియాంబరం నానారత్న విభూషితం మృగమదాకృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతౌ బ్రహ్మాఫలం పానకం శాఖానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. ఛత్రమూచామరయోర్యుగౌ వ్యజనకౌ చాదర్శకం నిర్మలౌ వీణాభిర్మృదంగకాహలకల గీతంగరత్యంతథా సాష్టాంగం ప్రణతిస్తు నిర్బహువిధ ఏతత్సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో. ఆత్మాత్మం గిరిజామదిస్సహజరాః ప్రాణాశరీరం గృహౌ పూజాతే విషయోపభోగరచనా నిద్రాసమాధిస్థితిః సంచారః పదయో ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరః యద్యత్కర్మ కరోమి తత్తదఖిలౌ శంభో తమారాధనౌ కరచరణగృతం వా కాయకం కర్మజం వా శ్రవణ నయజం వా మానసౌ పాపరాధౌ
విహితమవిహితం వా సర్వమే తక్షమస్వ జయ 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 కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. పూజా ఛత్రమాస్థాపయామి ఛత్రమాస్థాపయామి సమరాభ్యాం విజయామి రుద్యం నమయామి ఈదం స్నామయామి ఆందోళనారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్తరాజోపదార దేవోపదార శక్తిపదార భక్తిపదార మంత్రోపదార మంత్రోపదార పూజాం సమర్పయామి. యస్య స్మృత్యానామోక్యాగం పూజాక్రియాదిషు గుణం సంపూర్ణావ్యాదీత్యో వందే నమఃశిరం చెప్పండి. మంత్రహీనం ఎలా చెప్పాలి? దేవుడి ముందు చేతులు జోడిస్తారు, ఆయనకు భక్తితో చెప్పాలి. మనకి ఏం కష్టపెట్టలేదు, దేవుడికి రూపాయి కష్టపెట్టమని చెప్పండి. కాబట్టి చేతులు జోడించడం కష్టం కాదు కదా, చక్కగా చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే గతం దుఃఖం గతం పాపం గతం దారిద్ర్యం ఏవ చ ఆగత సుఖ సంపత్తి పుణ్యాశ్చ భవదర్శనాత్ అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇమాం మత్వా క్షమ్యతాం పరమేశ్వర. కల్పిత సకల రుద్రాభిషేకన భూయేన ఫలం పార్వతీ పరమేశ్వర దివ్యనారాయణార్పణమస్తు. పరమేశ్వరార్పణమస్తు. శంకర భగవాన్ శివుడికి పాలన ఎటువంటి అంటే కుదరదు. ఇప్పుడు శివుడి పాలన కుదరదు పెట్టేసాం కానీ నంది ఎన్నుకున్నాడు శివుడి ముందర ఉన్నాడు. మరి చేసేటువంటి అర్చనటువంటి శివుడి పాలన పండిన అంటే కలవు కల్పిత కార్యాణం ఈశ్వర సాక్షేతన్నాడు. ఖచ్చితంగా కలియుగంలో కల్పితమైన కార్యము ఎవరు ప్రత్యక్షంగా ఇస్తారంటే పరమేశ్వరుడే సాక్షాత్కరిస్తారు. అంటే మహారాజు గారు పరమేశ్వర రూపంలో సాక్షాత్తు ఆశీనుడై ఆ పరమేశ్వరుడు చింతకేతికి పరమేశ్వరుడు కూడా అర్చన చేయించుకున్నాడు. అంటే కలియుగంలో పరమేశ్వరుడు యొక్క తత్వము ఎంత గొప్పదో చూడండి. అందుకే పంచాక్షరి నామము ఇది ప్రాణము అన్నారు. పంచాక్షరి స్మరణ ఎంతెంత చేస్తూ వారు దీక్షలో 36 రోజులు కూడా మనం దీక్ష చేశారు. దీక్షలో వారు చేసినటువంటి అనుష్ఠానం ఏంటి? పంచాక్షరి జపము. ఆ అనుష్ఠాన బలము ఈ యొక్క క్షేత్రము మన గ్రామాన దేశ దేశాలు కూడా ఇంతటి పుణ్యము సంతరించుకుంటున్నది అంటే కారణము పరమేశ్వరుడి యొక్క నామము మాత్రమే. నామము మించినటువంటిది లేదు మంత్రము. మంత్రము గొప్ప మంత్రం ఏముంది కానీ ఏ మానవుడైనా ఎంతటి వాడైనా జపించగలిగినది, ఎంతటి వాడైనా పలకగలిగినది, ఎంతటి వాడైనా దానితో చేసుకోదగినటువంటిది ఏదయ్యా అంటే భగవంతుని నామము. ఆ నామములకు మించినటువంటిది ఇంకొకటి లేదు. అందుకే కలియుగంలో పరమేశ్వర స్వరూపంగా ఇటువంటి గురువులు మన యొక్క క్షేత్రములలో ఉండి ఇంతటి జనోద్ధరణ కలిగింది అంటే కారణం వారు మనకు ప్రత్యక్షంగా పరమేశ్వరుడు కలియుగంలో నిజరూపకంగా కనబడడు. ఎలా దర్శనమిస్తాడు అంటే గురు రూపంలోనే దర్శనమిస్తాడు. అది దర్శించుకున్న వాళ్ళకు మాత్రమే ఆ తత్వము కనబడుతుంది. కాబట్టి ఇంతటి అద్భుతమైన కార్యము ఇవాళ జరిగింది అంటే కారణం ఏంటి? కారణాత్ కార్యముచ్యతే. కారణము లేకుండా ఏ కార్యం జరగదు. ఇది గోదావరి హాతి అనుకోండి, ఏమని అనుకోండి, ఇంతమంది వచ్చాం పట్టి కలుస్తామా అంటే ఇట్లా పట్టి రమ్మంటే వస్తామా? లగ్గాలకు వస్తేమో భోజనాలు పెడతారా? ఏడ భోజనాలు ఉన్నాయి, ఏం రాబోతున్నదని చెప్పి ఇంత మొదలు పెడతాం. కానీ ఇంత శ్రద్ధతో ఇంత భక్తితో ఇక్కడ మనం కూర్చున్నాము అంటే అటువంటి మహనీయులు లేకపోతే మనకి ఇంతటి ఓపిక ఉంటుందా? ఇప్పుడు ఇదే నేనే కూర్చున్నాను అనుకోండి, ఏ మంత్రులు గారు పూజ చేస్తారని చెప్పి అందరూ వదలమంటారు. అదే గురువు గారు ఉన్నారు కాబట్టి మహారాజు గారు నాలుగు యొక్క విషయాలు వినాలి, వారి ఆశీర్వాదం తీసుకోవాలి అనే సంకల్పం కొరకు ఇంతమంది. కాబట్టి ఈ కార్యక్రమం ముగిసింది. ఇప్పుడు మహారాజు గారు ఒక 2 విషయాలు అమృతమైన ప్రవచనం వారు చేస్తారు. వారి భాషణము మనం విన్న తర్వాత మిగతా కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. చాలా శ్రేష్టం. కార్తీక మాసం చాలా అమూల్యమైన ఇంత మంచి భక్తులు అందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి మరి ప్రతి నిత్యం ప్రతి సమయంలో మేము మాట్లాడుతూ ఉంటాం కాబట్టి పెద్ద చెప్పాల్సిందే లేదు. ఇలాంటి ధర్మాన్ని మనం అందరం కూడా ఆచరించాలి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, హిందూ రాజ్యాన్ని ఇంకా అమూల్యమైన ధర్మాన్ని రక్షణ చేస్తే మనకు ముందు ముందు కూడా రాబోయే రోజులలో మంచి భవిష్యత్తు కాలం పూర్వజన్మ పుణ్యమే కాబట్టి మానవ జన్మ రావడం చాలా శ్రేష్టం కాబట్టి మరి
చూస్తా 11 సంవత్సరాలుగా మరి గంగా హారతి ఇవ్వడం కూడా జరుగుతున్నది. ఈ గంగా హారతికి ఇంతమంది సంఖ్యల అంటే ప్రతి సర్పంచులు ఇంకా గంగోదలు ఉన్న సర్పంచులు వచ్చారు, గంగోదలు సర్పంచులు వచ్చారు. మరి ఎందరో మహానుభావులు, మహాపురుషులు, స్త్రీలు చాలా చాలా ధన్యవాదాలమ్మా. మన యొక్క సంస్కృతి సాంప్రదాయం ఇలానే కాపాడుతూ ముందుకు పోవాలని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన అభివృద్ధి కమిటీ మనందరికీ చాలా ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం యో వైతా బ్రహ్మణో వేద అమృతేన మృదాంబురీ తస్మై బ్రహ్మాయ ఆయుః కీర్తి ప్రజాన్నదుః భాగదేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరే. బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాః తాః సర్వానేన విధి బ్రాహ్మణే వసంతి. దంపతులు వచ్చారు, బ్రాహ్మణ దంపతులు. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలక్ష్మీర్తయే వేదా ఏమ దేవతాః ప్రీణాతి. అందరికి పెడదాం. ఇప్పుడు అందరూ అలాగే కూర్చోండి. మహారాజు గారికి సన్మానం చేస్తారు. నేను వస్తానన్నా, మీ దగ్గరికి వస్తాను. నమో విష్ణవే బృహదే కరోమి. అయ్యా మామ ఒక నిమిషం ఆగండి. ఫలప్రసాద సిద్ధిరస్తు. సద్గురుదేవతా దివ్య చరణానుగ్రహ ప్రసాదేన ఉమామహేశ్వర ఉమ్మిడ గ్రామాభివృద్ధి ఈరోజు నందిపేట మండలంలోని ఉమ్మేడ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ గోదావరి ఒడ్డున గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఇది గత 11 సంవత్సరాలుగా మరి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో గోదావరికి హారతి ఇవ్వడం మరి ఈ గ్రామస్తులు మరి కొనసాగిస్తున్నారు. మరి 11-12 సంవత్సరాల క్రితం మేము రాష్ట్రంలోని గోదావరి హారతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ముఖ్యంగా తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా ఈ గోదావరి హారతి చేయాలనేది మా ఉద్దేశం. తద్వారా మరి సమృద్ధిగా నీటిని గోదావరి మాతను పూజించడం ద్వారా మరి ఇక్కడ ఈ గోదావరి అనేది ఎండిపోకుండా మేము ప్రారంభించిన తర్వాత మరి ఒక్క సంవత్సరం కూడా మరి గోదావరి ఎండిపోయినటువంటి సందర్భం లేదు. ముఖ్యంగా నేను ఉమ్మేడ గ్రామస్తుల్ని అభినందిస్తున్నా. ఇక్కడ గ్రామాభివృద్ధి కమిటీ, అదేవిధంగా మాజీ సర్పంచ్ మోశెట్టి, వీళ్ళందరి చొరవతోటి ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. చాలా సంతోషం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.